దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశ కూడికను ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దేవుని బిడ్డలకందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యలోకి వచ్చి కొద్ది సమయం మీతో దేవుని వాక్యాన్ని పంచుకునేందుకు ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంతవరకు ఈ వాగ్దాన సందేశ కూడికలో చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనం స్తుతించి ఘనపరుచుకుంటూ వచ్చాం. ఈ సమయమున పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరిచి యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా 3rd chapter 3వ అధ్యాయం 10th verse 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము, వారు తమ క్రియల ప్రతిఫలమును అనుభవిస్తారు. మరొకసారి చదవండి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవిస్తారు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగములో మనం జాగ్రత్తగా మార్చాలని మనం పరిశీలిస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నారు. ఆ వ్యక్తితో దేవుడు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి అనంటే ప్రవక్త అయిన యెషయా, దైవజనుడైన యెషయా గారిని మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవా ఈ యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమై ఈ యెషయా ప్రవక్తతో, ఈ దైవజనునితో, ఇదిగో ఈ మాటల్ని నీవు అందరితో చెప్పొద్దు. ఎవరితో చెప్తావు ఈ మాటల్ని అనంటే నీతిమంతులతో చెప్పు. ఈరోజు నేను అనుగ్రహిస్తున్న ఈ సందేశం కూడా అందరికీ కాదు, నీతిమంతులకి. హల్లెలూయా. చూడండి, ఈ దైవజనుడైన యెషయాకి దేవుడు ప్రత్యక్షమై ఈ దైవజనుడితో చెప్పమంటున్నారు. నీతిమంతులకి ఏమని చెప్పమంటున్నారు అనంటే, ఆ వాక్య భాగములో అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, ప్రభు చెప్తున్నారు, మీకు నీతిమంతులారా మీకు మేలు కలుగును, మీకు మేలు కలుగును అని దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ వాగ్దానాన్ని నీతిమంతులకు అనుగ్రహిస్తున్నట్లుగా మనము ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ వాగ్దానాన్ని నీతిమంతులతో దేవుడు, నీతిమంతులారా మీకు మేలు కలుగుతుంది, ధైర్యంగా ఉండండి, మీరు మీ క్రియల ఫలమును అనుభవిస్తారు అని ఎప్పుడు చేస్తున్నారు అని మనం గమనిస్తే, ఈ వాగ్దానాన్ని
నీతిమంతులతో దేవుడు చేస్తున్నప్పుడు వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవిత మనుగడ, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ మార్గం గుండా వారు నడిపించబడుతున్నారు అని మనం కాస్త ఆ అధ్యాయాన్ని మనం చదివితే ఆ మొదటి వాక్యములోనే వారు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం గమనిస్తాం. ఎలా ఉన్నాయో చదువుతారు చూడండి. 3వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువుతారు చూడండి. 3వ అధ్యాయం మొదటి వాక్యం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును, పోషణాధారమును, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాన్లను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రులను, మాంత్రికులను యెరూషలేములో నుండి, యూదా దేశములో నుండి తీసివేసాడట. వారి యొక్క పరిస్థితులు, నీతిమంతుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ చక్కగా వ్రాయబడ్డది. ఎలా ఉంది అని అంటే, వారికి ఆహారము లేదటండి, వారికి నీరు లేదట, పోషణ లేనటువంటి పరిస్థితులలో వారు ఎన్నో ఇబ్బందుల మార్గం గుండా వారి జీవితం నడిపించబడుతూ ఉంది. దేవుని పట్టణములో, యెరూషలేములో ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు దేవుని ఉగ్రత అనేది ఆ యెరూషలేము మీదికి, యూదా దేశం మీదికి వచ్చినప్పుడు, దుర్మార్గులతో సైతం ఈ నీతిమంతులు కూడా బాధను అనుభవిస్తున్నప్పుడు, మేము ఇంత భక్తి చేస్తూ ఉన్నామే ఏంటి, దుర్మార్గులతో కూడా మాకు కూడా ఈ యొక్క కష్టాలు, శ్రమలు అని చెప్పి వారు కలత చెందుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో చూడండి, దైవజనుడైన ఈ యెషయా ద్వారా నీతిమంతులకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీతిమంతులతో ప్రభు వారికి ధైర్యం కలిగేటట్లు, వారికి ఒక ఆదరణ కలిగేటట్లు, వారి జీవితాలలో వారి యొక్క ప్రాణం తెప్పరిల్లేటట్లు ఆయన చేస్తున్న వాగ్దానం ఏమిటి అని అంటే, ఆయన అంటున్నారు ఏమన్నట్టే, మీకు మేలు కలుగును నీతిమంతులారా, మీరు మీ క్రియల ఫలాన్ని అనుభవిస్తారు. అధైర్యపడొద్దండి, నీతిమంతులారా మీకు మేలు కలుగుతుంది తుదకు అని చెప్పి వారిని ధైర్యపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజున ఈ సెప్టెంబర్ మాసములో ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు, ఈ సెప్టెంబర్ మాసములో ప్రభువా, మా సంఘానికి సేవకులుగా మాకు మీరు మీ వాక్కును దయచేయండి, వాగ్దానం ఇవ్వండి అని చెప్పి ప్రభు యొక్క పాదాల దగ్గర పడి ప్రాధేయపడినప్పుడు, ప్రభు ఆయన ఇచ్చిన వాగ్దానమే ఈ వాగ్దానము. ఏమిటి అనంటే, ఆయన అంటున్నాడు, భయంకరమైన ఉగ్రత దేశం మీదకి వచ్చింది, ఆ ఉగ్రతను నేనే దేశం మీదకి కృమ్మరించాను. అయితే ఆయన అంటున్నారు, నీతిమంతులకు మేలు కలుగుతుంది తుదకు. నీతిమంతులు భయపడాల్సిన అవసరం లేదు. నీతిమంతులకు
నేను మేలు చేస్తాను అని ప్రవచనాత్మకంగా ఆయన ఈ మాటలు ఈ సెప్టెంబర్ మాసంలో ఆయన ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీతో, నాతో, మనందరితో కూడా ఆయన ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనంటే అనీతిమంతులతో కూడా నీతిమంతుల్ని ఇబ్బందులు చేసేవాడు కాదండి, ఇబ్బంది పరిచేవాడు కాదు. అనీతిమంతులతో కూడా నీతిమంతుల్ని కూడా ఆయన శిక్షించేవాడు కాదు. నీతిమంతునికి ఆయన మేలు చేస్తాడు. చూడండి, బైబిల్లో ఆదికాండం చదువుతారు చూడండి, 7వ అధ్యాయం 1వ వాక్యం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచాను గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఎవరు ఆ యొక్క వ్యక్తి అనంటే బైబిల్లో అక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఆ తరములో అతడు ఎలా ఉన్నాడు అనంటే దేవుని దృష్టికి నీతిమంతుడై ఉన్నాడట. అది ఎలాంటి తరము అని మనం చూస్తే ఆ తరములో ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే వారు తమ మార్గాల్ని చెరిపివేసుకున్నారు. కన్ను మిన్ను కానక వారు మనస్సు ఆశించినట్లు, వారి శరీరం కోరుకున్నట్లల్లా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. అయితే ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ తరములో చూడండి, నోవహు అనే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అనంటే బైబిల్లో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే తను దేవుని దృష్టికి నీతిమంతుడై ఉన్నాడట. ఉంటే దానిని బట్టి ఈ నోవహును దేవుడు ఏం చేశాడు అనంటే, దేవుని పోలిక చొప్పున సృజించబడినటువంటి నరులు దేవుణ్ణి మరిచిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వారి మీద దేవుని యొక్క కోపం రగులుకుంది. వారిని అందరినీ కూడా జలప్రలయము ద్వారా నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఈ నోవహు ఆ తరము వారిలో నీతిమంతుడై ఉండుట ద్వారా చూడండి, దేవుడు అనీతిమంతులతో కూడా నీతిమంతుడైన లోతు కుటుంబం నశించిపోకుండా ఉండునట్లు ఈ నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా, కాపాడినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బైబిల్లో మరికొన్ని మాటలు కూడా నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. అది ఏంటంటే కీర్తనలు 34వ కీర్తన 15వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 34వ కీర్తన 15వ వాక్యం. 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవట. చూడండి, దేవుని దృష్టి. ఈ లోకములో అనేక మంది ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉన్నతమైన ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అనంటే, ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులట వారి మొరను ఒగ్గి ఉన్నవి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే బైబిల్లో యోబు గ్రంథం మీరు చదవండి, 36వ అధ్యాయం. భక్తుడైన యోబు గారు కూడా ఏమంటారో 36వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 36:7.
నీతిమంతులనట ఆయన చూడకపోడు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు ఏమవుతారంటే ఘనపరచబడతారట. చూడండి, ఇక్కడ భక్తుడైన యోబు కూడా ఏమంటున్నారు అనంటే, నీతిమంతులనట ఆయన చూడకపోడు. కొన్నిసార్లు నీతిగా బ్రతికే వాళ్ళు అనుకుంటా ఉంటారు, కొన్ని కష్టాల మార్గం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎక్కడ నన్ను చూస్తున్నాళ్లే, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు అని చెప్పి కృంగిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడైన యోబు అంటున్న మాట ఏంటంటే, నీతిమంతులనట ఆయన చూడక పోడట. ఈ నీతిమంతులైన వారినట సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టి ఆయన వారిని ఘనపరుస్తాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను కూడా చక్కటి మాట అంటాడు. దాన్ని కూడా నేను మీకు చెప్తాను, తర్వాత నా సందేశంలో నేను ముందుకు వెళ్తాను. చదవండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, Proverbs 13th chapter 21. Proverbs 13th chapter 21. కీడు పాపులను తరుమును, నీతిమంతులకట మేలు ప్రతిఫలముగా వచ్చునట. మహాజ్ఞాని సొలొమోను వంటి జ్ఞాని, దేవుడే చెప్పాడు సొలొమోనుతో ఏమంటే, నీ వంటి జ్ఞాని నీ పూర్వీకులలో లేరు, నీ తర్వాత కూడా పుట్టరు. ఆ జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నారు అనంటే, నీ కీడు అనేదట పాపులను ఏం చేస్తుందటే తరుముతుందట, నీతిమంతులకట మేలు. నోట్ చేసుకోవాలన్నమాట, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఈ లోకములో ఉండేది రెండు గుంపులండి. ఈ లోకములో ఉండేది నోట్ చేసుకోండి మీరు, రెండు గుంపులు. ప్రపంచం అంతట్లో మనం చూసామనుకో, ప్రపంచం అంతట్లో దేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచం అంతట్లో మనం గమనిస్తే భాషలు చాలా ఉన్నాయి. ప్రపంచం అంతట్లో మనం గమనిస్తే ఒక్కొక్క దేశంలో మనుషులు ఒక్కొక్క రంగులో ఉంటారు. అయితే బైబిల్ ఏమని చెప్తుంది అనంటే, ప్రపంచంలో దేశాలు ఎన్ని ఉన్నా, ప్రపంచంలో భాషలు ఎన్ని ఉన్నా, అయితే ప్రజలు వచ్చి రెండు గుంపులు ఉంటారు. ఒక గుంపు ఎవరు అనంటే నీతిమంతులు, రెండవ గుంపు ఎవరు అనంటే అనీతిమంతులు. చూడండి, బైబిల్లో నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 25 40 25 వీరు నిత్య శిక్షకును, అంటే వీరు అంటే ఎవరు అనంటే అనీతిమంతులు. అనీతిమంతులు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోతారట. సంఘం ఎత్తబడిన తర్వాత ధవల సింహాసనం మీద యేసు ప్రభు ఆయన ఆసీనుడై ఉన్నప్పుడట, చూడండి వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన ఎదుట కుడివైపున ఒక గుంపు ఉంటారట, ఎడమ వైపున ఇంకొక గుంపు వారు ఉంటారంట. కుడివైపున ఉన్న ఆ గుంపును గొర్రెలతో దేవుడు పోలుస్తున్నాడు, ఎడమ వైపున ఉన్న ఆ గుంపును మేకలతో పోలుస్తున్నాడు. కుడివైపున ఉన్న ఆ గుంపు వారిని దేవుడు చూచి ఆయన ఏమంటాడు అనంటే,
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా లోపలికి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి. ఎందుకంటే నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పిగొంటిని, నాకు మీరు దాహం ఇచ్చారు, పరదేశినయుంటిని, నన్ను మీరు చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాడట. అందుకు ఆ నీతిమంతులైన వారు అంటారట, ఏమన్నట్టే, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావయ్యా, ఎప్పుడు మేము మీకు ఆహారం ఇచ్చాము అని అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు ఏమన్నట్టే, ఇదిగో అందుకు ఆయన అంటాడట, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక మీరు నాకు చేసితిరని నిశ్చయముగా నేను మీతో చెబుతున్నాను అంటున్నాడు ఆయన. ఆయన ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన కన్నుల ఎదుట, ఆయన సింహాసనం ఎదుట కుడి ప్రక్కన ఒక గుంపు ఉంది, ఎడమ ప్రక్కన ఇంకొక గుంపు ఉంది. ఈ కుడి పక్కన ఉన్నవారు ఎవరు అనంటే బైబిల్ చెప్తుంది నీతిమంతులు, ఎడమ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరు అనంటే అనీతిమంతులట. అయితే నీతిమంతుల్ని ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అనంటే నిత్య జీవములోకి. అనీతిమంతుల్ని ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అనంటే నిత్య నరకములోకి పడేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అనంటే, ఈరోజున గమనించండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనంటే అనీతిమంతులతో కూడా నీతిమంతులను కష్టాలకి ఇబ్బందులకి గురి చేసేవాడు కాదండి. నీతిమంతులకు ఆయన మేలు చేసే దేవుడు. హల్లెలూయా. నీతిమంతుని మీద ఆయన దృష్టి ఉంటుంది. ఈ సెప్టెంబర్ మాసములో ఆయన ప్రవచనాత్మకంగా ఈ సందేశాన్ని వింటున్నటువంటి మనతో ఆయన చెప్తున్న మాటలు ఏమిటి అనంటే, ఇదిగో నీతిమంతులతో ఆయన అంటున్నాడు, మీకు మేలు కలుగుతుంది అని. మనము నీతిమంతులుగా ఎప్పుడు మారుతాం అని మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే కొన్ని విషయాలు చెప్తాను, మీరు చూడండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ 5th చాప్టర్ 1st verse. కాబట్టి నోట్ చేసుకోండి, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మనము నీతిమంతులుగా మార్చబడాలి అనంటే దేని ద్వారా అనంటే బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. యేసు క్రీస్తు దేవుడని విశ్వసించుట ద్వారా, యేసు క్రీస్తు దేవుడని ఆయనను నమ్ముట ద్వారా. ఇంకొకటి రెఫరెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను, అదే రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యం. 4వ అధ్యాయం 25వ వాక్యం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను అని ఆయనను మనం విశ్వసించాలి. ఆయనను మనము విశ్వసించాల. అదే రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదవండి.
ఏలయనగా మనము ఇంకను బలహీనమై ఉంటుండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుల సైతము ఒకడు చనిపోవుట అరుదు, కానీ మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము. నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే మనం చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? యేసు క్రీస్తును విశ్వసించాల. ఏమని విశ్వసించాల? విశ్వసించడం అంటే అర్థం యేసు క్రీస్తును నమ్మాలి. ఏమని నమ్మాలి? ఏమని యేసు క్రీస్తును మనం విశ్వసించాలి అని అంటే, ఈ లోకములో ప్రతి మానవాళి పాపము చేస్తూ ఆ పాపము ద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోతుంటుండగా ఏ ఒక్క వ్యక్తి నశించిపోవుట దేవుని చిత్తము కాదు గనుక ఆయన ఈ లోకానికి నరావతారం ఎత్తి వచ్చాడు. రావడం మాత్రమే కాకుండా ఈ లోకములో ఉన్న మానవాళ్ళందరి కోసం, అందరి పాపాలు పరిహరించబడేటట్లు ఆయన తన నిష్కలంకమైన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఈ లోకములో ధారపోశాడు. చిందించి మనిషి పాపములలో నుండి విమోచించబడి నిత్య జీవం వెళ్ళేటట్లు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం మాత్రమే కాకుండా ఆయన 3వ దినాన మరణాన్ని జయించి లేచాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచితే దాని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామండి. నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈ నెల వాగ్దానం నీతిమంతులతో దేవుడు అంటున్నాడు, నీతిమంతులారా ఆయన ధైర్యం ఇస్తున్నాడు. ఏ నీతిమంతునికి దేవుడు మేలు చేస్తాడు? ఏ నీతిమంతునికి దేవుడు మేలు చేస్తాడు? 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకుంటానండి. బైబిల్ ఉన్నటువంటి వారు మొదటిగా చదవండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలవుతాడట. చూడండి, ఇక్కడ ఈ నెల నీతిమంతులతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీతిమంతులారా మీకు మేలు కలుగును అని. ఆమేన్. మీరు మీ క్రియల ఫలములను అనుభవిస్తారు అని. అయితే ఏ నీతి మంతులకు దేవుడు మేలు చేస్తాడు? ఏ నీతిమంతులకు దేవుడు మేలు చేస్తాడు అనంటే, అక్కడ ఒక నీతిమంతుడు మనకు కనపడుతున్నాడు. చదువుకున్నాం కదా సామెతల గ్రంథములో 11వ అధ్యాయం 8వ వాక్యములో. ఆ నీతిమంతుడు ఏమనుభవిస్తున్నాడు అనంటే, బాధను అనుభవిస్తున్నాడట. నీతిమంతుడు బాధను అనుభవిస్తున్నాడట. తను వెళ్తున్న మార్గం ఎలాంటి మార్గం అంటే, అది ఇబ్బందుల మార్గం గుండా నడిపించబడుతున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీతిమంతుడు బాధ నుండి దేవుని ద్వారా తప్పింపబడతాడు.
అంటే ఏ నీతిమంతునికి దేవుడు ఈ నెల మేలు చేస్తాడు అనంటే, ఎవరైతే ఏ నీతిమంతుడైతే బాధల మార్గం గుండా వెళ్తున్నాడో, హల్లెలూయా, బాధల మార్గం గుండా వెళ్తున్నాడో, జలముల లాంటి సమస్యల గుండా వెళ్తున్నాడో, అగ్ని లాంటి శోధనల గుండా వెళ్తున్నాడో, ఆ నీతిమంతుని కట దేవుడు మేలు చేస్తాడండి. ఆమేన్. చూడండి, బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 1వ వాక్యం చదువుతారు. చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మీరు నోట్ చేసుకోవాల్సిన మాటలు ఏవేవంటే, దేవుడు మనల్ని సృష్టించాడు. ఆమేన్. ఆయన మన సృష్టికర్త. మనం ఎవరిమి అనంటే దేవుని ద్వారా సృజించబడినటువంటి వారము. రెండవది, మనం ఎవరిమి అనంటే దేవుని ద్వారా విమోచింపబడినటువంటి వారము. మన యేసయ్య రక్తం మనల్ని ఏం చేసిందంటే, మన పాపములన్నిటిలో నుండి మనల్ని విమోచించింది. మనము గొర్రెల రక్తము ద్వారా, ఎడ్ల రక్తము ద్వారా విమోచింపబడలేదు, కానీ వాటికంటే అమూల్యమైన, శ్రేష్టమైన, నిష్కలంకమైన, నిర్మలమైన యేసయ్య రక్తము చేత మనం విమోచింపబడ్డాం. మనం సాధారణమైనటువంటి మనుషులం కాదు. ఇంకా మనం ఎవరిమి అనంటే దేవుని ద్వారా పిలువబడినటువంటి వారు. మన దేవుడు మనల్ని ఈ లోకములోనున్న సమస్త జనులలో నుండి ఆయన కొరకు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? మనమట ఆయన సొత్తట. ఎవరు మాట అండి? మనం ఎవరిమేనంటే దేవుని సొత్తట. మనం దేవుని ద్వారా సృజించబడ్డ వారం, దేవుని ద్వారా విమోచింపబడిన వారం. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సొత్తై ఉన్నటువంటి మనకి ఈ రోజున మన మీదికి జలముల లాంటి సమస్యలు, అగ్ని లాంటి శోధనలు వచ్చినప్పుడు ఆయన అనే మాట ఏంటో తెలుసా? చదవండి, 2వ వాక్యం చదువుతారు. చూడండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. చూడండి, జలముల లాంటి సమస్యల గుండా నీతిమంతుడైనటువంటి వ్యక్తి నడిపించబడుతున్నప్పుడు, అగ్ని లాంటి శోధనల గుండా నీతిమంతుడైనటువంటి వ్యక్తి నడిపించబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూడండి కలవరపడతారు, అధైర్యపడతారు, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు అని చెప్పి కృంగిపోతారు. అయితే ప్రభు అంటాడు ఏమన్నట్టే, ఇదిగో నీవు జలముల లాంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు నేను నీకు తోడై ఉండి అవి నీ మీద పొర్లి పాడకుండా నేను నిన్ను కాపాడుతాను. అగ్ని లాంటి శోధనల గుండా నీవు వెళ్తున్నప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చకుండా నేను నీకు తోడై ఉండి నేను కాపాడుతాను. ఎందుకు నీవు అధైర్యపడతావు? నువ్వెవరివి? నువ్వు నా సొత్తువి. నువ్వెవరివి? నేను నిన్ను పిలిచాను. నువ్వెవరివి? నేను నిన్ను విమోచించాను. నీవెవరివి? నా ద్వారా సృజించబడినటువంటి వ్యక్తివి. నేను నిన్నెందుకు చేయి విడిచిపెడతాను? మళ్ళీ బాధలు ఎందుకయ్యా? ప్రభు అంటాడు, ఎందుకు నువ్వు
ఈ శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు సనుక్కుంటావు నన్ను. మళ్ళీ ఈ బాధలు ఎందుకయ్యా అని నువ్వెందుకు నిరుత్సాహపడతావు? చూడండి, బైబిల్లో నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఏంటంటే నిర్గమకాండము 4వ అధ్యాయం చదవండి. నిర్గమకాండము 4వ అధ్యాయం 31వ వాక్యం. 4:31. త్వరగా చదవాలి. 4:31. మరియు ఇశ్రాయేలీయులను చూడవచ్చినప్పుడు తమ బాధను కనిపెట్టెను అన్న మాట జనులు విని తల వంచుకొని వారు ఏం చేశారంటే దేవునికి నమస్కారం చేశారట. మోషే వచ్చారు ఎవరి దగ్గరికి అనంటే, ఐగుప్తు దేశంలో ఐగుప్తుల ద్వారా బాధను అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలుల మధ్యలోకి వచ్చి మోషే ఇశ్రాయేలుతో ఏమని చెప్పారో తెలుసా? వారి మధ్యలో వారికి నమ్మిక ఉండేటట్లు ఎన్నో సూచక క్రియలు చేశాడు మోషే. చేసి ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు నేను మీ మధ్యలోకి ఎందుకు వచ్చానో తెలుసా? మోషే వాళ్ళతో అంటున్నాడు, నేను మీ మధ్యలోకి ఎందుకు వచ్చాను అని అంటే, ఈ ఐగుప్తీయుల చేతిలో మీరు పడుతున్నటువంటి ఆ యొక్క బాధల్ని దేవుడు కనిపెట్టి చూచాడు. ఆయన మిమ్మల్ని ఈ ఐగుప్తు దేశములో నుండి విడిపించి మిక్కిలి మంచి దేశమైన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి మిమ్మల్ని తోడుకొని పోవాలని చెప్పే నన్ను పంపించాడు అని ఈ మాటట మోసే ఎవరితో అన్నారంటే ఇశ్రాయేలుతో అన్నారట. అన్న వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ బాధల్లోని మేము విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి దేవుడు మమ్మల్ని తోడుకొని పోతాడా అని చెప్పి ఇంకా వాళ్ళు ఏం చేశారట, వెంటనే అక్కడ వ్రాయబడి ఉన్న మాట దేవునికి నమస్కారం చేశారట. దేవుణ్ణి వారు ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతే కదండి. చూడండి, కొంతమంది నీతిమంతులు మీరు గమనించండి, వారి జీవితాల్లో మేలు జరుగుతున్నంత వరకు పాడే పాటలు వేరుగా ఉంటాయి. గొప్ప దేవుడవైన శక్తి సంపన్నుడవు ఆశ్చర్యకరుడా, దేవుడు ఇస్తాడు మీకు అన్న వెంటనే సాగిలపడి దేవునికి నమస్కారం చేశారట. ఆ తర్వాత మోషే ఫరో దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళి ఫరోని అడిగినాడట, నేను ఇట్లా దేవుడు పంపించాడు, నేను ఇశ్రాయేలుని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నానని చెప్తే ఫరో ఏం చేశాడంటే, సోమరులారా అని ఇశ్రాయేలుని తిట్టి, మొన్నటి వరకు ఇటుకలు తయారు చేసేందుకు గడ్డిని మేము ఇచ్చేవాళ్ళం కదా, ఇంకా గడ్డి మీరే తెచ్చుకోవాలి, ఇటుకల్ని మీరే చేసుకోవాలి, ఏనాటి పని ఆ రోజు ఎప్పుడు ఎలా అయితే మీరు చేస్తున్నారో అప్పగిస్తున్నారో అలాగనే అప్పగించాలి అని అన్నప్పుడు చూడండి వారి నోట ఎలాంటి మాటలు వచ్చాయో తెలుసా? చదవండి బైబిల్లో, అదే నిర్గమకాండము 5వ అధ్యాయము, నిర్గమకాండము 5వ అధ్యాయము 21వ వాక్యం. యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యముగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, చూడండి ఇప్పుడు ఎప్పుడైతే మోషే దేవుడు పంపించినాడు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని పోనేందుకంటే అక్కడేమో ఆరాధించారా? ఇప్పుడు ఫరో కాస్త వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే ఫరో ప్రవర్తించినటువంటి యొక్క కఠినమైనటువంటి ఆ ప్రవర్తనను బట్టి దేవుణ్ణి ఆరాధించినటువంటి ఈ ఇశ్రాయేలులే ఇప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నారట. నాయకుడైన మోషే
తిరగబడుతున్నారట. మోషే మీద, అహరోను మీద, దేవుని మీద కూడా సనుక్కుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున చూడండి, కొంతమంది నీతిమంతులు ఉంటారు, ఏదైనా కాస్త అగ్ని శోధనల మధ్య దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించవలసినటువంటి నీతిమంతులు దేవుణ్ణి దూషిస్తుంటారండి, దేవుని మీద సనుక్కుంటుంటారు. ఈరోజున దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఒక వ్యక్తికి దేవుడు మేలు చేయాలి అని అనుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాలనుకుంటే, ఆ వ్యక్తి ఏ మార్గం గుండా వెళ్ళాలి అని అంటే బాధల మార్గం గుండా వెళ్ళాలి. బాధల మార్గం గుండా వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదం అనేది ఈ రోజున గమనించండి, మేలు అనేది బాధలు అనుభవించిన తర్వాతనే, దేవుడు అన్ని విషయాలలో మనల్ని పరీక్షించిన తర్వాతనే ఆయన మనకి మేలు చేస్తాడన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇచ్చాడండి. వారు ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న మునుపు 40 సంవత్సరాలు అరణ్యములో దేవుడు వారిని ఏం చేశాడంటే తిప్పాడు. చదవండి, 107వ కీర్తనలో వారు పడ్డ బాధలు మనం చూస్తాం. 107వ కీర్తనలో 107:4 వాక్యం చదువుతారు. చూడండి, త్వరగా చదవండి దయచేసి. 107:4. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి, నివాసపురము ఏదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పికలు చేత వారి ప్రాణము సొమ్మసిలెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 107 వాక్యం కూడా చదువు. 107:18 వాక్యం చదవండి. 18. వారు మరణ ద్వారమున సమీపించారట. చూడండి, వారి జీవితాల్లో వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి వారికి ఇవ్వక ముందు, వారి జీవితంలో వారికి దేవుడు మేలు చేయక మునుపు వారు ఎన్ని బాధలు అనుభవించారో ఆ 107వ కీర్తన మీరు తర్వాత చదవండి. ఆ బాధలు అనుభవించిన తర్వాతనే దేవుడు వారికి మేలు చేశాడు. మీరు అడగొచ్చు, ఏమండి వెంటనే దేవుడు ఇశ్రాయేలులకు మేలు చేయొచ్చు కదా, ఎందుకని ఆ బాధల మార్గం గుండా వారిని తీసుకొని వెళ్ళాలి? కారణం ఏంటంటే వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? దేవుడు మేలు చేసినప్పుడు వెంటనే మేలు చేస్తే దేవుడు నీకు ఇచ్చిన ఆ మేలు నువ్వు కాపాడుకోలేవు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మేలు నువ్వు కాపాడుకోలేవు. కష్టాల గుండా పైకి వచ్చిన వాళ్ళకి ఈ స్థితికి రానికి నేను ఎన్ని బాధలు పడ్డాను అని దాన్ని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోగలుగుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నెలలో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీ నీతిమంతులారా మీకు మేలు కలుగుతుంది అని. ఎవరికైనా మేలు చేస్తాడంటే సులువైన మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళకి కాదండి, బాధల మార్గం గుండా ప్రయాణించేందుకు ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో అలాంటి వారికైనా ఈ మాసంలో మేలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రెండవదిగా ఎవరికి ఆయన మేలు చేస్తాడు అని అంటే బైబిల్లో మరొక వాక్యాన్ని కూడా చదవండి త్వరగా. యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. 12వ అధ్యాయం 4వ వాక్యం. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను, నీతియు యథార్థతయు గలవాడు
అపహాసాస్పదముగా నుండవలసి వచ్చెను. చూడండి, ఇక్కడ ఈ మాటలు ఎవరు అంటున్నారంటే సాక్షాత్తు యోబు గారు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నా స్నేహితులకు అపహాస్పదముగా నుండవలసి వచ్చెను. నేను ఎవరిని అనంటే ఒక నీతిమంతుణ్ణి. ఏమండి, ఈ యోబుని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమని అన్నాడంటే, యోబు ఆ తరములో నీతిమంతుడై, నా యందు భయభక్తులు కలిగిన వాడై, నా యథార్థవంతుడు అని. అయితే ఈ నీతిమంతుడైనటువంటి యోబు ఏమంటున్నాడంటే, నా స్నేహితులకు నేను ఎలా ఉన్నాను అని అంటే అపహాస్పదముగా ఉండవలసి వచ్చాను. అంటే ఈ నీతిమంతుణ్ణి స్నేహితులు ఏం చేస్తున్నారు అని అంటే అపహసిస్తున్నారండి. ఏం చేస్తున్నారు చెప్పాలి? ఏం చేస్తున్నారండి? అపహసిస్తున్నారు. అంటే అపహసించడం అంటే పరిహసించడం, ఎగతాళి చేయడం, నవ్వుకోవడం. ఎవరికి? రెండవదిగా, ఏ నీతిమంతులకు దేవుడు మేలు చేస్తాడంటే ఎవరైతే స్నేహితుల ద్వారా, ఎవరైతే బంధువుల ద్వారా, ఎవరైతే ఆత్మీయుల ద్వారా పరిహసించబడుతున్నారో అలాంటి వారికే నా దేవుడు ఏం చేస్తాడంటే ఈ మాసములో మేలు చేయబోతున్నాడు. ఆమేన్. చూడండి, ఇర్మియా పుస్తకం త్వరగా చదవండి, 20వ అధ్యాయం 7వ వాక్యం. బుక్ ఆఫ్ జెర్మియా 20 చాప్టర్ 7th verse. ఇర్మియా ప్రవక్తనే వాక్యం చెప్తుంటే పరిహసించారట. వాక్యం చెప్తుంటే పరిహసించారటండి. యెహోవా నేను దినమెల్ల, ఎవరు అంటున్నారంటే ఒక గొప్ప ప్రవక్త, దినమెల్ల నేను నవ్వుల పాలయ్యాను, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఏలైనగా నేను హేతువాయను, నేనెత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపని నేను అనుకొనగా అది నా హృదయములో అగ్ని వలె మండుచుండే ఉన్నది, విసిగి ఉన్నాను. చూడండి, ఈ మాటలన్నీ ఎవరంటున్నారంటే ఒక గొప్ప ప్రవక్త, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి దైవజనుడు. ఈయన దేవుని మాటలు చెప్తుంటే ప్రజలు పరిహసిస్తున్నారట. ఎందుకు వచ్చిన బాధ? దేవుని వాక్యం చెప్పకుండా మానేద్దామంటే ఆయనలో మంట మండుతుంది, ప్రజలకు వాక్యం చెప్పాలి అని. తను అంటున్నాడు, నేను నవ్వుల పాలవుతున్నాను. ఈరోజున ఒక సేవకునిగా నేను ఆనబెట్టి చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో మేలు కలగాలంటే, నీవు ఎలాంటి నీతిమంతుడు అయి ఉండాలంటే ప్రజలందరి ద్వారా పరిహసించే నీతిమంతుడు అయి ఉండాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభునే పరిహసించారు ఈ లోకంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. యేసు ప్రభు ఎలా పరిహసించబడ్డాడో మీకు చూపిస్తా. త్వరగా చదవాలి, టైం లేదు. 27:19 27:19 27:19 ఏలయనగా అసూయ చేత ఆయనను అప్పగించిరి అనే మాటను నోట్ చేసుకోండి. 30వ వాక్యం చూస్తే యేసు ప్రభు మీద ఉమ్మి వేశారట. ఆ రెల్లును తీసుకొని యేసయ్యను తల మీద కొట్టారంట. 39 చదవండి. తర్వాత ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి దిగుము అని చెప్పుచు ఆయనను దూషించారట. చూసారా? దూషింపబడినది ఎవరు? యేసు ప్రభు కూడా దూషింపబడ్డాడండి లోకంలో. యేసు ప్రభును కూడా ఈ లోకము
వదిలిపెట్టలా. ముఖం మీద ఉమ్మేశారు, రెల్లుతో కొట్టారు, అసూయ చేత ఆయనని సిలువ మరణానికి అప్పజెప్పారు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన్ని అపహసించారట. ఎట్లా అంటే, ఇదిగో 3 దినాల్లో దేవాలయాన్ని కట్టి పడగొట్టి నేను మరలా కడతానన్నావు కదా, ఇప్పుడు నిన్ను నీవే రక్షించుకో, సిలువలో నుండి దిగు, నువ్వు దేవుడవైతే అని చెప్పి ఆయన అపహసించారట. 41వ వాక్యం కూడా చదవండి. 41. ఆయన అపహసించుచు, వీరు ఇతరులను రక్షించుకొనెను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడలా మేము నమ్ముతామయ్యా. చూసారా, ఎంతోమందికి నువ్వు మేలు చేసుకుని ఎంతోమందిని నువ్వు రక్షించావు కదా. నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోరా నాయన, నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, సిలువలో నుండి దిగు, అప్పుడు మేము నమ్ముతాం అని చెప్పి ఇలాగూ పరిహసించినట్లుగా యేసు ప్రభునే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పరిహాసాలన్నింటినీ ఓర్చుకున్నాడండి యేసు ప్రభు. ఓర్చుకున్నాడు కాబట్టే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వాక్యంలో యేసు ప్రభుని గురించి రాయబడిన మాట ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఆయనని ఎలా హెచ్చించాడు అని అంటే, అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగేటట్లు తండ్రి అయిన దేవుడు యేసయ్యను హెచ్చించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు దేవుని ద్వారా హెచ్చింపబడాలంటే, నీ బంధువులే, ఆత్మీయులే, నీ స్నేహితులే ఈ రోజున నిన్ను అపహసిస్తారు. అపహసించినప్పుడు చూడండి, కృంగిపోవద్దు, తగ్గించుకో, తల వంచుకో. నిశ్చయంగా దేవుడు వారి మధ్యలోనే నీ తల పైకి లేవనెత్తుతాడు. ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ పరిహాసాలు లేకపోతే మనం పైకి రాలేమండి. పరిహాసాలు లేకపోతే మనము పైకి రాలేం. చూడండి, బైబిల్లో మీరు గమనించండి, హన్నా గొడ్రాలు కదా, పిల్లలు లేరు ఆమెకి. తర్వాత ఆమె 6 మంది పిల్లల్ని కనిందంట. ఎంతమంది పిల్లల్ని? ఒకరిని కాదు, ఈ గొడ్రాలకు 6 మంది పిల్లలు పుట్టారు. ఎట్లా ఆమె 6 మందిని కనగలిగింది అని అంటే, బైబిల్లో మనం గమనిస్తే, తన వైరి అయిన పెనిన్న పిల్లలు పుట్టలేదని 2వ పెళ్లి చేసుకున్నాడు. ఎల్కనకు సంతానం కలిగింది. దానిని బట్టి ఈ హన్నాను చిన్న చూపు చూస్తూ పరిహసిస్తూ ఉండేది. అదే ఈ యొక్క ఎల్కన 2వ భార్య హన్నాను పరిహసించకపోతే ఆమెలో రోషం పుట్టేది కాదండి. పరిహసించబట్టే ఆమె దానిని బట్టి బహు దుఃఖాక్రాంతురాలై దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర తన హృదయములో ఉన్న వ్యాధనంతటిని నీళ్ళ వలె దేవునికి కుమ్మరించింది. కాబట్టే దేవుడు ఆమెకి 6 మంది పిల్లల్నిచ్చి నిందను తొలగించాడండి. పెద్దలు కూడా అంటారు, లోకంలో సామెత, మీకు తెలుసో తెలియదేమో కానీ, నింద ఒక 100. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున పరిహాసాలు మనకు ఉంటేనే ఈ రోజున రోష్యంగా మనం ముందుకెళ్తామండి. బైబిల్లో కూడా దావీదును గురించి మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చదవండి. తన పరిస్థితులు బాలేక తను అరణ్యంలోకి వెళ్ళాడు. కొంతమంది తన సేవకుల్ని వెంటబెట్టుకొని, తన కడుపున పుట్టినటువంటి కుమారుడి అబ్షలోం దావీదుకు విరోధంగా లేచినప్పుడు, అరణ్య పాలైనప్పుడు చూడండి, ఈ యొక్క దావీదును షిమి అనే ఆ యొక్క వ్యక్తి దూషిస్తాడు. దూషిస్తే పక్కనే యోవాబు అంటాడు, ఇదిగో వాని మీద పడి వాడిని ఒక మాట చెప్పు, వేసేస్తామని. చూడండి దావీదు ఏమంటాడో తెలుసా? 2వ సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం చదవండి. 2వ సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 12వ వాక్యం. 12 యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వదిలేసేయి. చూసారా, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన ఆ శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
పరిహసిస్తున్నాడా? పరిహసించని. రెండవదిగా, ఏ నీతిమంతునికైనా మేలు చేస్తాడంటే పరిహాసాల గుండా వెళ్తున్న నీతిమంతునికి ఆయన ఈ మాసం మేలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మూడవదిగా ఆయన ఎవరికి మేలు చేస్తాడో నేను చెప్తాను, ఏ నీతిమంతునికో. అదే మొదటి సమూయేలు పుస్తకం 24వ అధ్యాయం 16వ వాక్యం. 24వ అధ్యాయం 16వ వాక్యం. ఈ పలుకు నీదేనా? దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచిపెట్టినందుకు ఈ దినమున నీవు అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నీవు నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. ఇక్కడ ఒక నీతిమంతుడు కనపడుతున్నాడు. ఎవరా నీతిమంతుడు అని అంటే, అపకారికి సైతం ఉపకారం చేసే నీతిమంతుడండి. అపకారికి సైతం ఉపకారం చేసే నీతిమంతుడు. ఒక మాటలో చెప్పాలంటే, మేలు చేసిన ఎవరికైతే మేలు చేశారో ఆ మేలు పొందినటువంటి ఆ యొక్క వ్యక్తే కీడు చేయాలని చూస్తూ ఉన్నాడు. దావీదు సౌలుకు మేలే చేశాడు. గొలియాతును చంపి ఇశ్రాయేలుల రక్షణకు కారకుడయ్యాడు. దురాత్మ వచ్చినప్పుడంతా వీణ వాయించి దురాత్మను పట్టినటువంటి ఆ యొక్క సౌలును దురాత్మ నుండి విడుదల చేసేవాడు. అయితే ఈ సౌలు కృతజ్ఞత లేనటువంటి వాడై దావీదునే చంపాలని లోపల అసూయ పెట్టుకొని, దావీదు 10,000 కొలదని పాడతారా, నేను 1,000 కొలది అని పాడతారా అని చెప్పి కుళ్ళు పెట్టుకొని మేలు చేసిన వానికి కీడు చేస్తున్నాడండి ఈ సౌలు కీడు చేస్తూ ఉన్నాడు. చూడండి, అయితే తను చేతికి ఒకసారి దేవుడు ఈ సౌలుని అప్పజెప్తే దావీదు చేతికి, దావీదు ఈ సౌలుకి కీడు చేయలా. అందుకు సౌలు అంటాడు, నీవు నాకంటే నీతిమంతుడు. అంటే ఈ దావీదు ఎవరంటే నీతిమంతుడు. ఎలాంటి నీతిమంతుడు అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే, మేలు చేసిన వారి ద్వారా కీడును అనుభవిస్తున్న నీతిమంతుడు. కీర్తనల గ్రంథం చదవండి, 35:11 ముగిచ్చేసుకుందాం. కీర్తనల గ్రంథం 35:11 చదువుతారు చూడండి. 35:11 కీర్తన 35:11 మేలునకు ప్రతిగా నాకు కీడు చేస్తున్నాడు. నేను దిక్కులేని వాడునైతిని, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుంది. చూడండి, ఇక్కడ మన జీవితాల్లో కూడా మనం ఎవరికైతే మేలు చేస్తామో వాళ్ళు మన కీడు చేస్తూ ఉంటారండి. ఎవరికైతే మేలు చేస్తామో వాళ్ళు మన గోతులు తీస్తూ ఉంటారు కృతజ్ఞత లేకుండా. అయితే ఈ రోజున అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా నీవు ఆ పరిస్థితులలో వారి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉండాలి. ఆ కీడును నువ్వు ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే మనకు దేవుడు మేలు చేస్తాడు. ఆమేన్. చూడండి, బైబిల్లో యోసేపును గురించి మనకు అందరికి బాగా తెలుసు. అన్నలు తనకు కీడు చేయాలనుకున్నారు, ఆ కీడును అతడు ఎదుర్కొన్నాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యంలో ఏమంటాడంటే, ఈ యొక్క యోసేపు, మీరు కీడు చేయని ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహుజనులు బ్రతుకున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మేలుకే. ఈ రోజున మన జీవితాల్లో చూడండి, మనం కాస్త ఆశీర్వదింపబడుతున్నప్పుడు మన బంధువులే, ఈ రోజున మన స్నేహితులే, ఆత్మీయులే కొంతమంది ఓర్చుకోలేరు, మనకు కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు. మౌనంగా ఉండి దేవుని చేతికి అప్పచెప్పాలి. ఆ కీడే మనల్ని ఏం చేస్తుందంటే, ఒకానొక సమయమున మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తారు. తన సహోదరులు యోసేపు కీడు చేశారు.
ఏమ్రా నా కీడు చేస్తారని ఎదురు తిరగలేదు. మిద్యానీయుల చేతులకు అమ్ముతుంటే అమ్మబడ్డాడు. తల ఉంచుకొని మౌనంగా ఉన్నాడు. ఆ కీడు ఏం చేసిందంటే అతన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళి, పిల్లలు మంచి స్థితిలోకి రావాలంటే దాని వెనుక ఒక మంచి తండ్రి ఉండాలండి. భర్త ఒక మంచి స్థితిలోకి రావాలంటే తన వెనుక ఒక మంచి భార్య ఉండాలి. అయితే ఈరోజున దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే కీడు చేసేవాళ్ళు నీకు లేకుంటే నీవు ఉన్నతమైన స్థితిలోకి రాలేవు. మన జీవితాల్లో మనము కీడును అనుభవించే నీతిమంతులమై ఉంటేనే దేవుడు మనకు మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన చేస్తున్న వాగ్దానం, నీతిమంతులతో ఆయన అంటున్నాడు, మీకు మేలు కలుగునని ఆయన చెప్తున్నాడు. నీతిమంతులారా, దేవుడు మీతో చెప్తున్నాడు మీకు మేలు కలుగుతుంది అని. అయితే మీరు ఎలాంటి నీతిమంతులై ఉండాలి అని అంటే, మొదటిగా వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, బాధల మార్గం గుండా వెళ్ళే నీతిమంతులై ఉండాలి. బాధలు, కష్టాలు, ఇబ్బందులు లేకుండా మేలు పొందలేం. రెండవది, ఎవరికైనా ఏ నీతిమంతుడికి మేలు చేస్తాడంటే పరిహసించబడే నీతిమంతుడివై ఉండాలి. పరిహాసాల గుండా మార్గంగా వెళ్ళే నీతిమంతుడివై ఉండాలి. మూడవదిగా వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, నీవు ఎవరి ద్వారా అయితే ఎవరికైతే మేలు చేసావో వారి ద్వారా కీడును అనుభవించే నీతిమంతుడివై ఉండాలి. దేవుడు అలాంటి వారికే, అలాంటి నీతిమంతులకి ఆయన మేలు చేస్తాడు. ఆమేన్. రివార్డెడ్ గుడ్ ఇన్ ది పాత్ ఆఫ్ ఎవిల్, రిక్వైటెడ్ గుడ్ ఇన్ ది పాత్ ఆఫ్ మోకరీ. దేవుడు ఈ వాక్యాన్ని మీ వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. బాధను అనుభవిస్తున్నావా నీతిమంతుడా? బాధలు పడాలి. బాధలు పడితేనే మనకు జీవితంలో దేవుడు మనకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, యొక్క వాగ్దానపు కోడికని ప్రభు ఇంతవరకు నీ ఉండి ప్రభు జరిగించినందుకు నీకు స్తోత్రమయ్యా. నీ దాసుని నోట ప్రభు నీ మాటలు ఉంచి ప్రభు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ప్రభు నీవు మాకు ఇచ్చినటువంటి వాగ్దానానికై ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నమ్మదగిన దేవా నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నీతిమంతులకు మేలు కలుగునని నీ వాగ్దానం చేసిన రీతిగా తండ్రి అయ్యా, ఎలాంటి నీతిమంతులకు మేలు కలుగుతుంది అని నీవు చెప్పిన తండ్రి ప్రతి మాటకై స్తోత్రమయ్యా. అవును తండ్రి, ఈ దినాన ప్రభా ఎందరో తండ్రి ఉన్నప్పటికీ ప్రభా బాధలలో నుండి ప్రభా వెళ్ళుచున్నటువంటి వారు అలాంటి నీతిమంతులకు మేలు కలుగుతుందని నువ్వు చెప్పినావు తండ్రి. ఇంకా ఎంతగానో ప్రభా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటకి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తండ్రి లైవ్లో వీక్షించినటువంటి ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు వారి హృదయాలలో ఈ మాటలు అయ్యా నీరు కట్టింపజేయండి, సహాయం చేయండి తండ్రి. అయ్యా లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ నెలంతా ప్రభా తండ్రి అయ్యా ఈ వాగ్దాన్ని పట్టుకొని ప్రభా మా హృదయాలలో ఈ వాగ్దాన్ని మేము ప్రభా రాసుకొని తండ్రి ప్రతి దినం వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించుకునే కృపతో మమ్మల్ని నింపండి, సహాయం చేయమని ఇంతవరకు దైవ సేవకులను కూడా ప్రభా తండ్రి నీవు బలంగా వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఈ సెప్టెంబర్ నెలంతా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, మైటీ గాడ్స్ టెంపుల్ సంఘ విశ్వాసులకు అందరికీ, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమేన్.